రోగం రాకూడదు అని ఎవరికైనా అనిపిస్తుంది. రోగం వచ్చిన వారి బాధ మాత్రం వర్ణనాతీతం. ఈరోజు మనం పైల్స్కి ఔషధాన్ని రెడీ చేస్తూ ఉన్నాం. పైల్స్ పైన ఒక నిజం ప్రజలకి తెలియాలి. ఈరోజు దాదాపు భారతదేశంలో మనం తీసుకున్నట్టయితే 10లో 5వ వంతు భాగం అంటే 5గురు మాత్రం పైల్స్ తప్పక బాధపడుతూ ఉండొచ్చు అని మనం అంచనా కూడా వేయచ్చు. రకరకాల సమస్యలు, రకరకాల ఆహార పదార్థాలు, అంటే మనకి కాలానుగుణంగా మారిపోయిన ఆహార పదార్థాల యొక్క ఈ ఇబ్బందులు కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, పాపం పైల్స్ వచ్చిన వారు ఒక నిజాన్ని తెలుసుకోవాలి. ఈరోజు రోగం వచ్చిన తర్వాత ఆ బాధ దిగమింగుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మనము కొంతమంది ఏం చేస్తారంటే ఒక ఆకర్షణీయమైన మాయలో పడతారు. ఇప్పుడు కొంతమంది బోర్డులు పెడతా ఉంటారు బయట, శాశ్వతంగా మేము పైల్స్ని నిర్మూలన చేస్తాం, మా వద్ద ఔషధాలు తినండి అని అంటారు. ఆ బోర్డుని చూడగానే ఎవరికైనా అమ్మయ్య మనకు ఒక మంచి మందు దొరికిపోయిందని సంతోషపడతారు. అక్కడికి వెళ్తారు. ఒక మలం అంటారు, ఇంజెక్షన్స్ అంటారు, తిప్పించుకుంటారు, మందులు తింటారు. కానీ అది దీర్ఘకాలికంగా పనిచేయదు అని మాత్రం గుర్తించలేకపోతారు. ఈ భూమి మీద మీరు ఒకసారి ప్రజలు బాగా ఆలోచన చేయాలి. రోగాలు అట్లా మేము శాశ్వతంగా నిర్మూలిస్తాం అని ఎవరైనా బోర్డు పెడితే అసలు ఒక రోగి అనేవాడు ఈ భూమి మీద ఉంటాడా? ప్రజలు బాగా ఆలోచన చేయాలి. ఈ రోగాలన్నీ కూడా మీరు బాగా గమనించండి. మనం తీసుకున్న ఆహార పదార్థాల ద్వారానే రోగాలు వస్తూ ఉంటాయి. పైల్స్ వచ్చాయనుకోండి, దానికి సరిపోయే ఆహారం తీసుకోవాలి. మనం వద్దన్నా కూడా మటన్, చికెన్, చేపలు, గుడ్డు తిని నాకు పైల్స్ తగ్గాలంటే తగ్గుతాయా? ఒకసారి ప్రజలు ఇట్లాగా ఆలోచన చేయాలి. ఇక్కడ నిజాన్ని నమ్మాలి. అబద్ధము అనే ఆకర్షణలో పడకూడదు. శాశ్వతంగా రోగాన్ని నిర్మూలన చేసే అంతటి మహానుభావుడు ఈ భూమి మీద ఎవరూ లేరు. రోగాలు అనేది సర్వసాధారణం. కర్మ ఫలితాలను బట్టి రోగాలు వస్తూ ఉంటాయి. మనం తీసుకునే ఆహార పదార్థాలను బట్టి రోగాలు వస్తూ ఉంటాయి. మీరు చూడండి, మనకు జ్వరం వచ్చింది అనుకోండి, మనము జ్వరం వచ్చినప్పుడు చికెను, చేపలు, గుడ్డు తింటామా? ఒకసారి ఇట్లాగా ఆలోచన చేయాలి ప్రజలు. ఒకసారి మీరు ఇంకా నానా రకాలుగా ఆలోచన చేస్తూ ఉండాలి. బీ ప్రాక్టికల్ ఆన్ ద ఎర్త్. భూమిపైన సహజంగా మీ ఆలోచనలు ఉండాలి. ఏ రోగం కూడా శాశ్వతంగా నిర్మూలించబడదు. ఈ జీవిత సత్యాన్ని నమ్మాలి. ఇక్కడ పైల్స్ ద్వారా ఈ పైల్స్కి సంబంధించిన మేము తయారు చేస్తున్న ఈ ఔషధాన్ని చాలా నాణ్యతగా, ఎవరైతే ఆపరేషన్ అనే వాటికి భయపడతారో ఇది మేము మా సంస్థ నుంచి హర్షో రోగహర చూర్ణం అంటే హర్షో రోగహర గుటికలు కింద తయారు చేస్తాం.